శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ రామకృష్ణిహాన్. ముక్కుసూటిగా చెప్తున్నాను, మరో 3 సంవత్సరాల్లో 100 కోట్లు సంపాదించబోయేటున్నటువంటి రాసుల పేర్లు వివరాలు చెప్తున్నాను. మీరు నేను చెప్పేటువంటి విషయం ఈజీగా కొట్టిపడేయచ్చు, కొట్టిపడేస్తే కొట్టిపడేది, తప్పేం లేదు. ఇతను చెప్పేది అన్నీ కూడా ఊరికే చెప్తున్నాడు, ఇతను చెప్పేది ఏది ఫలించదు అని అనుకోవచ్చు, అనుకోండి, తప్పులేదు. కానీ నేను చెప్పినటువంటి మాటను విశ్వసిస్తూ నా దారిలో నడుస్తూ నా వెంట వచ్చినటువంటి వారు ఖచ్చితంగా 100 కోట్లు సంపాదిస్తారు. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను చూడండి, ఎలా 100 కోట్లు సంపాదించాలని. ఇప్పుడు టీవీ ఛానల్స్లో కానీ, యూట్యూబ్ ఛానల్స్లో కానీ, సోషల్ మీడియాలో కానీ కొన్ని కథలు చెప్తారు. ఏమని చెప్పారంటే, డబ్బు నీకు ఈరోజు ఒక 10 లక్షలు కావాలి, 20 లక్షలు కావాలంటే వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి. అది ఈ విధంగా చేస్తూ వస్తాయి, ఇట్లా చేస్తూ వస్తాయి, మనం రావాలని కోరుకుంటూ వస్తాయి, మనకు వచ్చి పడతాయి, మనకు ఇలా అలా అని అంటారు. కానీ ఎంత చేసినా దాని మూలాన్ని వెతకాలి. ఆ మూలాన్ని వెతికి దానికి కరెక్ట్గా ఒక జలకి ఇవ్వాలి. ఆ మూలాన్ని వెతికి వైబ్రేషన్ ఇవ్వాలి. దానికి వైబ్రేషన్ ఇస్తే ఆ టైం అనేది మనకు వస్తుంది. ఏదైనా కూడా ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎవరు ఊరికే మనకు డబ్బులు సహాయం చేయరు. ఎవరు చేస్తారంటే డబ్బులు ఎవరు చేయరు. ఎన్ని 100 కోట్లు 1000 కోట్లు ఉన్నటువంటి వారు కూడా ఒక 10 రూపాయలు ఖర్చు పెట్టాలంటే దాన్ని వెనక ముందు ఆలోచించి మరీ ఖర్చు పెడతారు. ఏదో దాన ధర్మాలు చేసినట్టు ఇలా ఇచ్చేస్తూ పోతూ ముందుకు వెళ్ళరండి. అది కర్మ సిద్ధాంతం. ఎవరికి ఎలా ప్రాప్తం అవుతుందో, ఎవరు ఎలా కోటీశ్వరులు అవుతారో అది కర్మ సిద్ధాంతాన్ని ప్రకారం ఆధారపడి ఉంటుంది. ఎవరైనా ఊహించారంటే కొన్ని 100 కోట్లు సంపాదించిన, ఒక 30-40 సంవత్సరాల షార్ట్ పీరియడ్లో కొన్ని లక్షల కోట్లు సంపాదించిన వాళ్ళు కూడా మన భారతదేశంలో ఉన్నారు. నిజమండి. ఒక్కొక్కరు ఒక్కొక్క రకరకాలుగా కష్టపడుతూ బాగుపడిన వాళ్ళు ఉన్నారు ఖచ్చితంగా. నేను ఒకతనికి కరెక్షన్ ఇచ్చానండి. అతని జాతకాన్ని ఒక 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ముందుకు పోయి చూశాను ఎలా ఉంటుందని చెప్పేసి. ఆ శక్తి కూడా మన దగ్గర ఉంది. మన దగ్గర ఉన్నటువంటి తాళపత్ర గ్రంథాలలో ఉంది. ముందు చూపు అంటారు కదా, ముందు చూపులోనే నేను అతని జాతకాన్ని చూశాను. వెనుక చూపులో కాదు, వెనుక చూపులో చూసి అతనికి ఉన్న సమస్యలు చెప్పాను. మధ్య చూపులో అతనికి ఇప్పుడు ప్రజెంట్ ఎలా ఉందని చెప్పాను. ముందు చూపుతో అతను కోటీశ్వరుడు అవుతాడని చెప్పాను. ముందు చూపుతో చెప్పారు, నువ్వు కోటీశ్వరుడు అవుతావు, మరో 3 సంవత్సరాలు నువ్వు బాగా సంపాదిస్తావు అని చెప్పారు. ఇప్పుడు నీకు ఏం ఆస్తులు ఉన్నాయి, ఏమి ఉన్నాయో ఒకసారి నాకు చెప్పంటే, నాకు ఆస్తిపాస్తులు ఏమి లేవు, తల్లిదండ్రులు సంపాదించినటువంటి ఒక ఇల్లు తప్ప నా దగ్గర ఏం లేదు సార్, అంతకు మించి ఏం లేదు. ఆ ఇల్లు కూడా అమ్మితే నాకు పెద్దగా ఏం డబ్బులు కూడా రావు, అది పెద్ద ఊళ్ళో ఉన్నది కాబట్టి పెద్దగా 5-10 లక్షలకు ఎక్కువ రావు. అది కూడా 5-10 లక్షలలో నేను నా తోడబుట్టినటువంటి సిస్టర్కి సగం ఇవ్వాలి, నేను సగం తీసుకోవాలి, అంతకు మించి ఏం లేదు సార్ నా దగ్గర అన్నాడు. మరి నువ్వు ఒక 3 సంవత్సరాల్లో ఒక 100 కోట్లు, సుమారుగా 100 కోట్లు సంపాదిస్తావు, 50 కోట్లు సంపాదిస్తే నీ ఆలోచన నీకు ఏమన్నా అనిపిస్తుందా? నీకు ఒక 50 కోట్లు సంపాదిస్తాను, 100 కోట్లు సంపాదిస్తాను. నాకు ఆశలు లేవు, అది కూడా లేదు సార్. ఎలా సంపాదిస్తాను సార్? నేను చదివింది బీటెక్ చదివినా కూడా ఇప్పటి వరకు సద్యోగం లేకుండా ఉన్నాను. కౌలుకు వ్యవసాయం చేద్దామని కౌలుకు భూములు తీసుకొని వ్యవసాయం చేయాలని ప్లాన్ చేస్తున్నాను. ఆ లోపు మీ దగ్గరకు ఒకసారి వచ్చి మరి చూపించుకుంటే ఏ విధంగా ఉంటుందని చూస్తే మీరు కోటీశ్వరులు అవుతారని చెప్తున్నారు. అది నాకైతే నమ్మకం లేదు సార్. మీరు ఏమన్నా అనుకోండి, నాకు నమ్మకం లేదు. ఎందుకంటే ఒక లాటరీ టికెట్ కొట్టానంటే నాకు వస్తుందని నేను ఆశించేవాడిని. ఆ లాటరీని అసలు నేను కొనుక్కోను, కష్టపడి పని చేస్తా, కానీ నాకు ప్రతిఫలం రావాలి కదా, వస్తలేదని చెప్పాడు. వస్తాయా, నీకు 100 కోట్లు సంపాదిస్తావు, మరి నిజంగా 100 కోట్లు సంపాదిస్తే ఏమి ఇస్తావు నాకంటే 90 కోట్లు ఇస్తా పోండి సార్, నాకు ఒక 10 కోట్లు చాలుకోండి అని చెప్పాడు. అంటే కాన్ఫిడెంట్ లేక, బిలీవ్ చేయలేక, అతను నా మీద నమ్మకం లేక చేశారు. అతని జాతకాన్ని మొత్తం పరిశీలన చేసి చూశారు, మొత్తం ఎవ్రీథింగ్ మొత్తం చూశారు. అతని జాతకాన్ని పరిశీలించినప్పుడు అతనికి జన్మ జాతకంలో విషక్త కాల సర్పదోషం అనేది కూడా ఉంది. ఈ విషక్త కాల సర్పదోషం ఏంటంటే, ఇది టోటల్గా మనిషిని కుంగదీస్తుంది.
లేవనివ్వదు. అతని కాన్ఫిడెంట్ లెవెల్స్ అనేది డౌన్ఫాల్ చేస్తుంది. జీవితంలో ఏది అతను సాధించాలన్నా కూడా ఎంతో కష్టపడినా కూడా ఏది సాధించలేకుండా జారుడు బండ మీద మనం జారినట్టుగానే ఉంటుంది లైఫ్ అంతా. ముఖ్యంగా దానికి మనం చెక్కు పెట్టాలి. తాళపత్ర గ్రంథాలలో చూసి ఆ విషక్త కాలసర్ప దోషాన్ని నేను గమనించి దానికి చెక్కు పెట్టాను. అతను చెప్పాను, ఈ విషక్త కాలసర్ప దోషం అనేది ఉండి దీనికి సంబంధించినటువంటి పరిహారం చేస్తాను. ఒక్క పైసా కూడా నువ్వు నాకు ఇవ్వనవసరం లేదు ఈ హోమానికి. ఇనిషియల్గా ఏదో నామమాత్రంగా ఒక చిన్న అమౌంట్ ఇచ్చేసి, ఎందుకంటే ఊరికే మనం ఏం చేసినా ప్రతిఫలం ఉండదు. ఏదో నీకు తోచినంత ఇచ్చేసి నేను చేస్తాను, నేను ముందు నుండి నడిపిస్తాను. కానీ నువ్వు సంపాదించిన తర్వాత నువ్వు 90 కోట్లు ఇస్తాను, నువ్వు ఇచ్చి చూడు అని చెప్పాను. వస్తే ఇవ్వు అని చెప్పాను. ఖచ్చితంగా ఇస్తాను సార్ అన్నాడు. ఆయనకు నమ్మకం లేదు. ఇప్పుడు చేతిలో చిల్లి కావలేకపోతే ఊరికైనా 10 కోట్లు వస్తున్నాయంటే ఎవరైనా నాకు వస్తే ఇస్తా అంటారు, ఖచ్చితంగా అంటారు. ఇవ్వను అన్నారు. ఒకవేళ లేదు సార్ నేను 100 కోట్లు సంపాదిస్తే నీకు 1 కోటి రూపాయలు ఇస్తే 99 కోట్లు నాయే సార్ అన్నాడు అనుకోండి. ఆయన కాన్ఫిడెన్స్ బాగా లెవెల్ బాగుంది అన్నాడు. అంటే వస్తాయి కావచ్చు, నా అదృష్టం ఉంది కావచ్చు అనే కాన్ఫిడెంట్ అతనిలో ఉన్నట్టే. అతను ఎక్కువ పర్సెంటేజ్ నాకే ఇచ్చి తక్కువ తీసుకుంటానంటే ఆయన కాన్ఫిడెంట్ లేనట్టు. కాన్ఫిడెన్స్ అనేది లేనట్టు అంటే నేను చెప్పేది బిలీవ్ చేయట్లేదు, నమ్మట్లేదు. నాకు తెలుసు, నేను ముందు చూపు ఉంటుంది కాబట్టి నేను చూశాను, తన జాతకాన్ని పరిశీలన చేయించిన తర్వాత అతని కరెక్షన్ ఇచ్చిన తర్వాత ఒక 4 నెలల తర్వాత ఫ్రెండ్ ఒకతను అమెరికాలో ఉంటాడు. అమెరికాలో ఉన్న అతను, నేను ఇన్వెస్ట్మెంట్ చేస్తాను, నువ్వు వ్యాపారం చేయి, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయి, నేను డబ్బులు పంపిస్తాను, నువ్వు వ్యాపారం చేసి ఏదైనా కూడా నేను ముందే చెప్తున్నాను, ఓపెన్గా నేను ముందే నీకు చెప్తున్నాను, నీ చేతికి అయితే ఒక పైసా ఇవ్వను. ఫస్ట్ పాయింట్, ఏ రిజిస్ట్రేషన్ అయినా ఏదైనా కూడా నేను నా పేరు మీదనే జరగాలి. నేనే మళ్ళీ నీకు జీపీ అనేది నీకు ఇస్తాను, నువ్వే అవి ఫామ్ ల్యాండ్స్ అన్ని చేయాలి, డబ్బులు మాత్రం నా అకౌంట్లోనే పడాలి. దీనికి అన్ని విధాలుగా జిఎస్టీ అయినా ఏదైనా దేనికి సంబంధించిన మనం ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా మనం కట్టేద్దాం, గవర్నమెంట్కి ఇచ్చేద్దాం, ఎక్కడ కూడా ఏ డిస్టర్బెన్స్ రాకుండా అని చెప్పేసి అతన్ని చెప్పి అన్ని ఓకే అయినాక అగ్రిమెంట్ తీసుకుని సంతకాలు పెట్టిన తర్వాత స్టార్ట్ చేశారండి. జస్ట్ ఒక 6 నెలల వ్యవధిలోనే సుమారుగా నేను చెప్పిన 50 కోట్లు వచ్చినాయండి. అతనికి 6 నెలల్లో 3 ఫామ్ ల్యాండ్స్ను రెడీ చేసుకుని సుమారుగా 50 కోట్లు సంపాదించాడు. ఇప్పటికీ ఇతను మోసగాడైపోయాడు వాస్తవానికి. ఎందుకంటే నాకు 100 కోట్లు వస్తే నీకు 90 కోట్లు ఎంతో ఇస్తా అన్నాడు కదా, అవి నాకు ఇవ్వలేదు, నో ప్రాబ్లం. అతను నమ్మక ద్రోహం చేశాడు, వాళ్ళ ఫ్రెండ్ను నమ్మక ద్రోహం చేశాడు అమెరికాలో ఉన్నాడు. అతను ఏం చేశాడంటే అతన్ని ఇండివిజువల్గా అతని వ్యాపారం అతను చేసి అతని నుండి బయటకు వచ్చేసాడు. ఇంకా పైసలు వచ్చాయి కదా, జేబు నిండిపోయింది, గల్లా పెట్టి ఖజానా నిండిపోయింది. నన్ను మోసం చేశాడు, అమెరికాలో అతను మోసం చేసి ఓన్గా సంపాదించడం మొదలుపెట్టాడు. ఇప్పుడు సుమారుగా 100 కోట్లకు ఉండొచ్చు అతను. ఎక్కడ చూడు నంబర్ 1 పొజిషన్లోనే బాగా సంపాదిస్తున్నారు. నాకు ఇవన్నీ విషయాలు ఎట్లా తెలుస్తుంది, వాళ్ళ పక్కన ఉన్నటువంటి వాళ్ళు నా దగ్గర కరెక్షన్ కోసం నిమిత్తం నా దగ్గరకు వచ్చినప్పుడు, ఇప్పుడు ఏదైనా మంచి జరిగినప్పుడు ఒకరి ద్వారా అతను నా దగ్గరకు వచ్చినప్పుడు అతని ఫ్రెండ్స్ వచ్చారు, ఆ ఫ్రెండ్స్ ఊరికే ఉండలేదు కదా, పక్కనోడికి చెప్పలేదా, ఆ పక్కనోడు ద్వారా మొత్తం ఊరంతా వ్యాపించలేదా, తెలిసిన వాళ్ళకి వెళ్ళలేదా, అందరూ మళ్ళీ నా దగ్గరికి రావడం సులువు పెట్టారు. అతను నాకు ఇచ్చే 100 కోట్లు కదా, ఆ పబ్లిసిటీ ద్వారా కొన్ని వేల మందికి కరెక్షన్ ఇచ్చానండి. అతను ఇవ్వకున్నా పర్లేదు కానీ 1000 మంది అయితే నమ్మి నా దగ్గరకు వచ్చారు, వాళ్ళని బాగుపరిచాను. సంతోషించాలండి. ఆ పైసలు నాకు ఇచ్చినా నేను తీసుకెళ్లేది లేదు, మనం తినేది 4 మెతుకులే, అంతకంటే బంగారం తినలేము, ఏ డబ్బును మొత్తం తినలేము. మనం తినేది రోజుకు 2 పూటలో 3 పూటలో భోజనం చేసి, అంతేకాని మనం ఎక్కువ ఇచ్చినా కూడా ఏం పెద్ద పెద్ద లగ్జరీ కార్లలో తిరిగినా ఏం పెద్దగా చేసేది లేదు. గదే లైఫ్ గదే ఉంటుంది. ఎలా ఉన్నా బ్రతకగలుగుతాం. వచ్చినప్పుడు మనం ఏం తీసుకొచ్చుకోలే, పోయేటప్పుడు ఏం తీసుకోపోం అనే ఉద్దేశంతోనే ఉన్నాను నేను. ఉన్నకాడికి చాలా హ్యాపీ. 10 మంది ఇతని ద్వారా 1000 మంది నా దగ్గరకు వచ్చారు కరెక్షన్కి, వాళ్ళు బాగుపడ్డారు, వాళ్ళు ఇంకో 1000 మందికి చెప్పారు. పబ్లిసిటీ పెరిగిందా లేదా ఒకరి ద్వారా. అట్లా నేను అనేది ఏంటంటే, నేను ఏదైనా కూడా ముక్కుసూడిగానే చెప్తానండి. ఏదైనా ఈ మరో 3 సంవత్సరాలలో 100 కోట్ల పైబడి సంపాదించేటువంటి రాశులలో తులారాశి ఉంటుంది, కుంభరాశి ఉంటుంది, సింహరాశి ఉంటుంది, వృషభ రాశి ఉంటుంది. మరో 3 సంవత్సరాలలో చూడండి మూమెంట్ అనేది వస్తుంది.
అని 2034 లోపు అయితే 100 కోట్లు సంపాదిస్తారండి వీరైతే. చిన్న పెద్ద ఎవరైనా సరే ఏ రేంజ్లో అంటే చిన్న పెద్ద అంటే వయసులో కాదండి, డబ్బులో మామూలు వాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు ఎవరైనా కానీ 100 కోట్లు ఈ రాశులలో పుట్టారంటే ఖచ్చితంగా మీరు సంపాదించి తీరుతారు, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. మరి మీ గురించి, మీ పిల్లల గురించి, మీ ఫ్యామిలీ గురించి మీరు పూర్తి వివరంగా మీరు తెలుసుకోవాలనుకుంటే ఒక్కసారి మీ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని సరి చేసుకోండి, తప్పకుండా మీరు బాగుపడతారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.